మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం గత వారానికి ఈ వారానికి పెద్దగా తేడా లేకున్నా కానీ ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి భావోద్వేగమైనటువంటి మానసికమైనటువంటి ఒక రకమైన ఎమోషనల్ ఫీలింగ్స్ ఈ రకమైనటువంటివి ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఎందుకో తెలియకుండానే తమపై తమకు వారాంతంలో ముఖ్యంగా తమపై తమకు ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసం కాస్త తగ్గడం, ఏదో చేసి ఏమైనా చేసి ధనాన్ని బాగా సంపాదించాలి అనేటువంటి ఆరాటం పెరుగుతుంది. కానీ దారులు మీ ముందు ఉన్నా కానీ వాటిని పూర్తిగా ఉపయోగించుకోలేనటువంటి ఒకానొక స్థాయిలో ఆ పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. శ్రేయోభిలాషుల యొక్క సలహా మీకు అన్ని విధాలుగా మేలు చేస్తుంది. అంతేకాకుండా ఆర్థికపరమైనటువంటి పెద్దగా అభివృద్ధి ఈ వారంలో కనబడటం లేదు. ఆర్థికపరమైనటువంటి చిన్న చిన్న చికాకులు ఉన్నా కానీ ఏదో విధంగా మీ యొక్క పరిణతి వల్ల మీలో ఉండేటువంటి ఒక సమర్థత వల్ల వాటిని అధిగమించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తొందరపడి అడగకుండా అప్పిస్తున్నారు కదా అని తొందరపడి మాత్రం అప్పు చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం చేయకండి. తద్వారా చికాకులు ఏర్పడేటువంటి అవకాశాలు మాత్రం లేకపోలేదు. ఇక తమ యొక్క సంతానం యొక్క ప్రవర్తనలో కూడా ఒకంత కించిత్ చికాకు ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు. ఇక అవివాహితులకు వివాహ సంబంధాలు నిశ్చయం కావడంలో కాస్త రెండవ ప్రయత్నం, 1-2 సార్లు ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి కానీ లేదా సంబంధాలు రావటం ఏదో విధంగా అది కాస్త కుదరకపోవడం ఒక రకమైనటువంటి కాస్త విసుగు ఏర్పడేటువంటి అవకాశం మాత్రం లేకపోలేదు. ఇక విద్యార్థులకి ఎక్కువగా కృషి చేయాలి. వారాంతంలో మాత్రం మీకు అనుకూలమైనటువంటి ప్రభుత్వపరమైనటువంటి లేదా చక్కని ఒక స్థాయి ఉన్నటువంటి ప్రదేశాల్లో మీకు ప్రవేశం లభించే అవకాశం మాత్రం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర అంగారక స్తోత్రాలను ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. తులసి వృక్షానికి ప్రతిరోజు నీరు పోయండి, తులసిని పెంచండి. తద్వారా చక్కని విశేష ఫలితాలు మీరు పొందండి.